అయిపోయింది గైస్. మేము శ్రీశైలం పోతున్నాం. అడుగైనాక చూపిస్తాం. చెప్పు కన్నా ఇంట్రడక్షన్ చెప్పు. హలో గైస్. ఇక్కడ హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్ను చిన్ను వ్లాగ్స్. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మేము ఎక్కడికి వెళ్తున్నామో పెట్టాను. అంటే మేము బయలుదేరినప్పటి నుంచి రూమ్కి ఇదంతా ఎలా ట్రావెల్ చేసామో నేనైతే వ్లాగ్ తీశాను. అందరు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే శ్రీశైలంకి మేము వెళ్ళామని చెప్పేసి ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు కదా. ఇంకా మేమైతే ఇప్పుడు శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. నేనైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇక్కడ నుంచి మేము అక్కడికి శ్రీశైలం ఎప్పుడు రీచ్ అవుతామో అంతా ఈ వీడియో అయితే చూసేయండి. మన ఛానల్కి అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. సో గైస్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఓకే, ఇప్పుడైతే మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మేము వెళ్ళే దారిలో అయితే మహేశ్గండి టెంపుల్ ఉంటుంది అనమాట. ఇంకా వెళ్ళే దారిలోనే ఉంటుంది కాబట్టి ఇంకా మనం ప్రదక్షిణలు చేసి దర్శనం కూడా చేసుకొని వెళ్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే మేము దారిలోనే ఉంటుంది, శ్రీశైలం వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇంకా అలా అని చెప్పేసి మేమైతే మహేశ్గండి అయితే వచ్చేసాము. ఇంకా మహేశ్గండి అయితే వచ్చేసాము. గస్ మీ అందరికి ఒకటి చెప్పాలి, నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి. కొంచెం నాకు కోల్డ్ అయింది, అందుకే నాకు వాయిస్ ఇలా వస్తుంది. ఇంకా మేమైతే మహేశ్గండి వచ్చేసి మేము ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. అక్కడ మేము ఆల్రెడీ సెకండ్ టైం అనుకుంటా పోవడం. ఫస్ట్ టైం పోయినప్పుడు కూడా నేను లాంగ్ వీడియో పెట్టాను, షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను. మా ఫ్రెండ్స్తో కలిసి పోయాను. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్తో కలిసే పోతున్నాను అనమాట. మేము పోయినప్పుడు అయితే చాలా క్రౌడ్ ఉండే. ఇంకా అక్కడ మంచిగా జాతర కూడా ఉంటుంది. ఎవరైనా నియర్ బైలో ఉంటే వెళ్ళి విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం మేము దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ ఏంటి అంటే మనకి టికెట్ ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళడానికి 10 రూపీస్ అనుకుంటా టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా మేమైతే ఇంకా టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నా జుట్టు చూడండి ఎలా అయిపోయిందో. ఎందుకు అంటే నేనైతే ఆఫీస్కి వెళ్ళి ఇంకా శ్రీశైలానికి మేము ఈవినింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఇంకా లేట్ అవ్వద్దు కదా. ఎందుకు అంటే అక్కడ గేట్స్ అయితే మూసేస్తారంట. అందుకే మా ఆయన అయితే 4 o'clock మనం బయలుదేరిపోవాలి అంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఇంకా అలాగే ఇంకా అందుకని చెప్పేసి మేమైతే 4 o'clock బయలుదేరిపోవాలి అని చెప్తే మేమైతే ఆఫీస్ నుంచి 1 hour మేమైతే పర్మిషన్ తీసుకొని సార్ దగ్గర వచ్చామన్నమాట. నేను మా ఫ్రెండ్ కళ్యాణి ఇంకా వచ్చాము. మేమైతే 4 o'clock బయలుదేరిపోయాము. ఇంకా అలాగే ఇంట్లో ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే మేము మంచిగా దర్శనం చేసుకుంటాం అనమాట. ఇంకా లోపలికి వెళ్దాము అంటే అక్కడ మేము ఏమైంది అంటే మేము టికెట్స్ తీసుకుందాం అనుకున్నాం, కానీ మాకు ఆల్రెడీ లేట్ అయిపోతుంది శ్రీశైలం వెళ్ళడానికి అని చెప్పేసి మేము అక్కడ బయటనే మేము కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకున్నాము. ఇంకా మాకైతే దర్శనం చాలా బాగానే జరిగింది. దర్శనం అయిపోయింది గాయ్స్ మహేశ్గండిలో. మహేశ్గండిలో దర్శనం చేసుకుని పోయాం మనకి. సబ్స్క్రైబ్ చేయండి మా చెల్లెలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ చేసింది గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహేశ్గండి స్టార్ట్ చేస్తుంది. బుజ్జితల్లి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పుడు ఐడియా లేదు గాయస్ చాలా పేరు. ఇప్పుడు దర్శనం అయిపోయింది గైస్. మేము శ్రీశైలం పోతున్నాం. అడుగైనాక చూపిస్తాం. బాయ్. మేము శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయాక ఇంకా మాకైతే మధ్యలో ఇంకా టీ తాగాలనిపించి మేమైతే ఆగినాం అనమాట. ఇంకా శ్రీశైలం వెళ్ళిలోపు ఎన్ని చోట్ల అవుతామో తెలియదు, కానీ ఇంక ఇక్కడైతే ఆగినాము మేము టీ తాగాలి అని చెప్పేసి. ఇంకా అలాగే మా చిన్న మామ కూడా శ్రీశైలం వెళ్ళారనమాట. ఇంకా మామ వాళ్ళు అయితే రిటర్న్ అవుతున్నారంట. ఎక్కడ ఉన్నారని చెప్పేసి మా ఆయన అయితే మా మామ కాల్ చేసి పోస్టర్ మిస్ అయినా మళ్ళీ చెప్పు కన్నా ఇంట్రడక్షన్ చెప్పు. హలో గైస్. ఇంకా అసలు ఇంకా మా ఆయన ఇంట్రడక్షన్ చెప్పు. మేము ఆల్రెడీ ముందర వచ్చేటప్పుడు ఇంట్రడక్షన్ చెప్పలేదు. నేను ముందలో వీడియో యాడ్ చేసింది, అది మేము శ్రీశైలం వెళ్ళాక ఇంట్రడక్షన్ ఇచ్చాను అనమాట. ఇంకా వీడియోకి ఇంట్రడక్షన్ ఇచ్చే టైం కూడా నాకు ఇవ్వలేదన్నమాట. ఆఫీస్ నుంచి వచ్చి రాగానే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయమన్నారు, చేసాము, ఇంకా వచ్చేసాను. వీడియోకి అయితే ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. అందుకే నేను శ్రీశైలం వెళ్ళాక ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇంకా ముందర అందుకే ఇంట్రడక్షన్ వీడియో ఎక్కువ పెట్టలేదన్నమాట నేను. ఇంకా అందరూ అయితే చాయ్ అయితే తాగుతున్నారు. ఇక్కడైతే మేము బిస్కెట్ తీసుకున్నాం. ఆ బిస్కెట్లు ఎలా ఉన్నాయో చూడండి గాయస్ ఒకసారి. చాయ్లో పెట్టి తీయంగానే అవి అయితే ఊరికినే విరిగిపోతున్నాయి. ఇంకా అక్కడంతా అందరు చాయ్ అయితే తాగుతున్నారు. కానీ మాకైతే ఎందుకో డౌట్ వస్తుంది, వర్షం పడేలాగా ఉంది అని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే వెదర్ చూడండి ఎలా అయిందో, అందుకే మాకు వర్షం పడుతుంది డౌట్ వచ్చింది. ఇంకా అక్కడ చాయ్ తాగి మేము కార్ దగ్గరకు వెళ్ళే లోపే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము వెళ్తూనే ఉన్నాం అనమాట. మేమైతే టీ తాగి కార్ దగ్గరకు వచ్చేలోపే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. చూడండి వర్షం ఎలా పడుతుందో.
ఇంకా మా చిన్నమ్మ అయితే వెళ్ళారని చెప్పాను కదా శ్రీశైలం, వాళ్ళు కూడా రిటర్న్ అవుతున్నారంట. మధ్యలో కలుస్తా అని చెప్పేసి చెప్పారు చిన్నమామ. ఇంకా పోతున్నాగానే మా మామయ్య అయితే దగ్గరలోనే మాకైతే కలిశారు మధ్యలోనే. వాళ్ళైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ శ్రీశైలం అయితే వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ లోపే రిటర్న్ అయిపోయారు. మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యి ఇంకా రేపు పొద్దున దర్శనం చేసుకొని మేము కూడా రిటర్న్ అయిపోవాలి. ఒక్క అడిగి పంది అనిపించినా బెటర్, న్యాయం ఉంటుంది అడివి అని చెప్పేసి. అప్పుడు కనిపిస్తుంది కళ్యాణ్ కనిపిస్తుంది ఫస్ట్ గుర్తుందా? స్టిక్కర్ పోయింది గాయస్, చెప్తలేదు. నమస్తే గాయస్, శ్రీశైలం వచ్చినప్పుడు డ్యామ్లు తెచ్చుకోలేదు. ఇంకా శ్రీశైలం దగ్గరికి అయితే వచ్చేసాము. మేము ముందుగా అయితే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము, కానీ గేట్లు మాత్రం ఓపెన్ చేయలేదు. ఇంకా పక్కన నేను ఇది శ్రీశైలం డ్యామ్ అంటే డ్యామ్స్ గేట్స్ ఓపెన్ లేవు గాయస్, ఓపెన్ లేవు. ఇప్పుడు మేము వచ్చినప్పుడు గేట్స్ ఒక్క గేట్ కూడా ఓపెన్ చేయలేదు. అండ్ ఇంకా లోపల కూడా వాటర్ కూడా అస్సలు లేవు. ఇంకా దిండి దగ్గర కూడా వాటర్ లేవు, అసలు ఎక్కడ వాటర్ లేవు, ఎందుకంటే వర్షాలు సరిగా పడినందుకు. కూల్ డ్రింక్స్ కోసం దిగినాం గాయస్. కూల్ డ్రింక్ థమ్స్ అప్ ఏది మరి లోపల వెనకలు పెట్టిన వెనకల కూల్ డ్రింక్స్ కోసం ఆగినాం గాయస్. అక్కడ షాప్ ఉంది, కనిపిస్తుందా మీకు? రోడ్ షాప్ ఉంది. గ్లాసుల కాడికి థమ్స్ అప్ ఈడ, గ్లాసులు ఆడ. థమ్స్ అప్ ఒకతన దొరికింది, గ్లాసులు ఒకతన దొరుకుతున్నాయి గాయస్. వెళ్ళిది ఇప్పుడు వాళ్ళు. పట్టుకో మమ్మీ, మమ్మీ కన్నా కన్నా గుంజుకోయా ఇక్కడనే ఉంటుంది రూమ్స్ అయితే అడగాలి. శ్రీశైలం వచ్చేసినాం గాయస్. రూమ్స్ కోసం వెతుకుతున్నాం గాయస్ మేము ఇప్పుడు. ఇంకా అలా అయితే మాకు శ్రీశైలంలో రూమ్ దొరికింది. ఇంకా మేమైతే 5గురం కలిసి ఒకటే రూమ్ తీసుకున్నాము. ఇంకా మాకైతే అక్కడ అడ్జస్ట్ అవుదామని చెప్పేసి తీసుకున్నాం, ఎందుకంటే ఒకటే నైట్ ఉంటాం కదా, మేము మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోతాం, అందుకని ఒకటే రూమ్ తీసుకున్నాము. ఇంకా అందరం అయితే ఇంకా అలా ఫ్రెష్ అయిపోయాము. ఇంకా మేము ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకుని వచ్చిన ఫుడ్ తీసుకుంటున్నాము. ఇంకా అదే ఫుడ్ తినేసి పడుకుందాం, ఇంకా మార్నింగ్ లేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి కదా అని తినేసి పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మేము శ్రీశైలం దర్శనం ఎలా జరిగిందో పెడతాను. మేమైతే ఆల్రెడీ ఎక్కడ ఉన్నామని చూస్తున్నారా, శ్రీశైలంలో ఉన్నాము. ఆల్రెడీ ముందే ఇంట్రడక్షన్ ఇవ్వాలి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇంట్రడక్షన్ ఇస్తున్నాం, టైం లేకుండే ఆఫీస్కి వెళ్ళినాం అందుకని. ఇప్పుడైతే శ్రీశైలంకి వచ్చేసినాం, రూమ్ తీసుకున్నాం. టైం ఎంత అవుతుంది కన్నా? టైం 12 అవుతుంది. టైం కనిపిస్తుందా మీకు? 12 అయిపోయింది. మేమైతే వచ్చేసినాం. ఇప్పుడైతే రూమ్ తీసుకున్నాం. రేపు పొద్దున దర్శనం చేసుకొని మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్తామో అది కూడా పెడతాను. రేపు పొద్దున మళ్ళీ శ్రీశైలం వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. బాయ్ గాయ్స్. ఈ వీడియో మొత్తం అయితే పార్ట్ 1 పార్ట్ 2గా అవ్వచ్చు, ఎందుకంటే ట్రావెలింగ్ మొత్తం ఉంది కదా, సో అందుకని నేను పార్ట్ 1 పార్ట్ 2గా పెడతాను. ఇప్పుడైతే రూమ్కు వచ్చేంత వరకు పార్ట్ 1 వీడియో అయితే చూసేయండి. పార్ట్ 2 వీడియోలో మేము దర్శనం ఎలా చేసుకున్నాం, ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళామో అది కూడా పెడతాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే శ్రీశైలంలో రూమ్ తీసుకున్నాం. ఇంకా ఎవరెవరు వచ్చామంటే నేను, ఇంకా మా ఫ్రెండ్ కళ్యాణి, అందరం ఒకటే రూమ్ తీసుకున్నాం గైస్. ఈ ఒక్క రూమే తీసుకున్నాం అందరం కలిసి. శోభ వాళ్ళ హస్బెండ్ అందరం కలిసి ఒకటే రూమ్ తీసుకున్నాం. మొత్తం 5 మెంబర్స్ వచ్చామన్నమాట. మేము 5 మెంబర్స్ కలిపి ఒకటే రూమ్ తీసుకున్నాము. అడ్జస్ట్ అవుతాం. సో ఇదన్నమాట రూము, బాగానే ఉంది. ఎందుకంటే ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి వెళ్ళడానికి ఓకే అనిపించింది. ఇంకా అంతే గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వన్ మోర్ వ్లాగ్స్. బాయ్.